వెల్కమ్ టు శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి అభ్యర్థుల కోసం మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సో ఏమేమి టాపిక్స్ మనం రెఫర్ చేయాల్సి ఉంటుంది, ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ చేసిన చాప్టర్స్ ఏంటి, సో ఏ వేలో ప్రిపేర్ అయితే మనకు ఉపయోగకరంగా ఉంటుందనేది సో ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్ని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. సో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్యాండిడేట్స్ రెఫర్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో మేజర్గా అంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ని కంపేర్ చేస్తూ మనకు ఆల్రెడీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ని కొన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ అన్నిటిని ఒక అనాలిసిస్ తీసుకున్న తర్వాత సో ఈ వీడియో మీకు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వీడియోస్ మనం నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవ్రీ సబ్జెక్ట్ మీద మీకు వీడియో అందివ్వడం జరుగుతుంది. ప్లస్ ఈవెన్ రైల్వే అవేర్నెస్ కానీ రీజనింగ్ రిలేటెడ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అర్థమెటిక్ రిలేటెడ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఈ శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ ఛానల్లో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్. సో ఒకసారి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాస్తున్న క్యాండిడేట్స్ కానీ లేదు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఎవరైనా మిస్ అయిన క్యాండిడేట్స్కి కానీ ఉపయోగకరంగా ఉండడానికి ఫస్ట్ ఎవరైనా కూడా మీరు రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని కంపల్సరీ ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఈ సిరీస్ని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ సిరీస్. అయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ సిరీస్లో మీరు మేజర్గా చేయాల్సింది ఏంటి అని అంటే ఒకటి లెఫ్ట్ టు రైట్ ఆర్డర్. మనం జనరల్గా లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ మనకి ఎలా ఉంటుంది, సో రైట్ టు లెఫ్ట్ ఆర్డర్, right to left order, and the next one some numbers related, suppose E J O T Y, right? So numbering of 5 10 15 so 20 25 letters కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ సీక్వెన్స్ నెంబర్, ఓవెల్స్ సీక్వెన్స్ నెంబర్. సో మనకి ఓవెల్స్కి సీక్వెన్స్ నెంబర్ ఎట్లా ఉంటుంది, సో ఓవెల్స్ సీక్వెన్స్ నెంబర్, ఓకే. సో ఓవెల్స్ సీక్వెన్స్ నెంబర్ అంటే వాటికి సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సో వీటికి సంబంధించిన సీక్వెన్స్ ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ లెటర్స్. మనకి ఆపోజిట్ లెటర్స్ ఎలా ఉండాలి, సో ఆపోజిట్ లెటర్స్ అంటే ఇవన్నీ మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్లో క్యాండిడేట్ రెఫర్ చేయాల్సింది. ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఓవెల్స్ సీక్వెన్స్ నెంబర్ అండ్ ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ లెటర్స్ అంటే మీరు ఏం చేయండి అని అంటే ఫస్ట్ మీరు ఏ నుంచి 13th వరకు, సో 13th లెటర్ అంటే మనకు వచ్చేసి ఏముంటుంది, సో ఏ టు ఎం లెటర్ 13th లెటర్. అండ్ మళ్ళీ మీరు ఏం చేయండి అంటే జెడ్ టు ఎన్ రాయండి. సో ఇట్లా మనం ఆపోజిట్ లెటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయండి అని అంటే దీంట్లోనే ఆల్ఫాబెట్స్ని, సో ఆల్ఫాబెట్స్ని మీరు ఎప్పుడైనా కూడా ఏం చేయండి అని అంటే రైట్, సో ఆల్ఫాబెట్స్ని కంపల్సరీ క్లాక్ మోడల్లో అరేంజ్ చేయాలి. సో క్లాక్ వైజ్ ఒకసారి మీరు అరేంజ్ చేయాలి. సో క్లాక్ వైజ్, రైట్. సో క్లాక్ వైజ్ అరేంజ్ చేయండి. అంటే మనం క్లాక్ వైజ్ అరేంజ్ చేస్తున్నప్పుడు మనం క్లాక్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో 12 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ 12 నెంబర్స్ని బేస్ చేసుకొని సో ఒక ఆర్డర్ అంటూ మీరు అరేంజ్ చేయండి. సో ఎట్లా అంటే ఫస్ట్ మీరు 12 దగ్గర ఏ స్టార్ట్ చేయండి. సో 1 2 3 4 అట్లా 11 వరకు రండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ నెంబర్ని మళ్ళీ 12 పైన స్టార్ట్ చేయండి. సో ఇట్లా మనకి 2 సిరీసెస్ అంటే 2 rows ఫార్మాట్లో 2 సర్క్యులర్ ఫార్మాట్ వచ్చిన తర్వాత ఇంకొక 2 లెటర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. వాటిని మళ్ళీ సేమ్ రిపీట్లో చేయండి. తర్వాత ఇదే ఆల్ఫాబెట్స్ని 1 row ఇన్ క్లాక్ వైజ్ అండ్ 1 row ఇన్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఒక రోని మనం ఏం చేయాలి అని అంటే 1 row ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే, 1 row ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ సో అనదర్ row ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. సో దానికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం
యూజ్ చేయాలి, అంటే లెటర్స్ని రిప్రజెంట్ చేయాలి. రైట్, ఇది ఒకటి ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఆల్ఫాబెటికల్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయండి అని అంటే కంపల్సరీ నంబర్ సిరీస్కి రండి. సో నంబర్ సిరీస్, ఈ నంబర్ సిరీస్లో మీరు చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బి ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళకి కంపల్సరీ మ్యాథమెటికల్ టేబుల్స్ అనేది మ్యాండేటరీ. సో మ్యాథమెటికల్ టేబుల్స్, సో ఇక్కడ మీరు మ్యాథమెటికల్ టేబుల్స్ అట్లీస్ట్ మ్యాథమెటికల్ టేబుల్స్ మనకి సో 8th table, 7th table, 9th table, so 13th table, now 14th, 17th, so 18th, so then 19th table. ఈ టేబుల్స్ మ్యాండేటరీ. సో ఇవి టేబుల్స్ మ్యాండేటరీ అన్నట్టు కంపల్సరీ. ఈ టేబుల్స్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఈ టేబుల్స్ని. ఓకే, 8th, 7th, 9th, 13th. సో ఇక్కడ సీక్వెన్స్ 7, 8, 9 సీక్వెన్సెస్ ఇట్లా తీసేసుకోండి. అంటే ఇవి కంపల్సరీ అన్నట్టు మనకు రావాల్సినవి. రైట్, అంటే ఈ ఆర్డర్లో మీరు ఫాలో అవ్వాలి, కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆర్డర్లో. సో అట్లా మీరు చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే టేబుల్స్తో పాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఐడియా ఉండాలి. ఓకే రైట్, దిస్ ఇస్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. సో క్యూబ్స్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ స్క్వేర్స్ ఎక్కడి వరకు తీసుకోండి అని అంటే మీరు 50th వరకు తీసుకోండి. సో 50th వరకు తీసుకోండి. క్యూబ్స్ వచ్చేసి ఏంటి అంటే మీరు వచ్చేసి ఒక అరౌండ్ 30th వరకు క్యూబ్స్ తీసుకోండి. రైట్, అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కొద్దిగా పాలిండ్రమ్ నంబర్ని జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో పాలిండ్రమ్ నంబర్ ఎలా ఉంటుంది, పాలిండ్రమ్ నంబర్ లాజిక్ ఏంటి, సో పాలిండ్రమ్ నంబర్ లాజిక్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ప్రైమ్ నంబర్ లాజిక్. సో ప్రైమ్ నంబర్ ఎలా ఉంటుంది, ప్రైమ్ నంబర్ లాజిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నంబర్ లాజిక్. రైట్, ఓకే, పాలిండ్రమ్ నంబర్, ప్రైమ్ నంబర్, పర్ఫెక్ట్ నంబర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఇవ్వడం జరుగుతుంది అని అంటే నంబర్ సిరీస్లో మనకు సమ్ ఆఫ్ డిజిట్స్కి సంబంధించి కూడా బిట్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్, ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో ఈ సిరీస్లో మీరు నంబర్ సిరీస్ని ప్రిపేర్ అవ్వండి. సో నంబర్ సిరీస్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకి సో ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. సో ఆడ్ మ్యాన్ అవుట్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే మేజర్గా ఆడ్ మ్యాన్ అవుట్ ఎట్లా ఉండొచ్చు అంటే ఒకటి బేస్డ్ ఆన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. సో బేస్డ్ ఆన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మల్టిప్లికేషన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, సో మల్టిప్లికేషన్, బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్. లేదు అంటే బేస్డ్ ఆన్ బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. సో బాడ్మాస్ ప్రిన్సిపల్ రిలేటెడ్. రైట్, లేదు అంటే క్యూబ్స్ రిలేటెడ్. ఓకే, లేదు అంటే స్క్వేర్స్ రిలేటెడ్. రైట్, సో ఇట్లా మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే సో ఆల్టర్నేట్ నంబర్ రిలేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్ రిలేషన్. సో ఈ రిలేషన్షిప్ అనేది కూడా సో దీని నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్టర్నేట్ రిలేషన్షిప్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, ఆల్టర్నేట్ రిలేషన్షిప్. సో ఇట్లాంటి బిట్స్ దీని నుంచి ఫోకస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళండి అంటే సో కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి వెళ్ళండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి ఎక్కువ ఎట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అని అంటే దీంట్లో మేజర్గా మనకు అడిగే కాన్సెప్ట్స్లో కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్స్ని కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఎక్కువగా కూడా ఒకటి మ్యాట్రిక్స్ ఫార్మాట్ తీసుకోవచ్చండి మనం. ఒకటి మ్యాట్రిక్స్ ఫార్మాట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే సబ్స్టిట్యూషన్ ఫార్మాట్ అని ఉంటుంది ఒకటి. ఓకే, సబ్స్టిట్యూషన్ ఫార్మాట్. సబ్స్టిట్యూషన్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, మ్యాట్రిక్స్ ఫార్మాట్ రిప్రజెంటేషన్, సబ్స్టిట్యూషన్ ఫార్మాట్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫాబెట్స్ విత్ నంబర్స్. సో ఆల్ఫాబెట్స్ విత్ నంబర్స్ రిలేటెడ్ ఉంటుంది, నంబర్స్. సో ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇక కోడింగ్ డీకోడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్లడ్ రిలేషన్స్కి రండి. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్. సో మీరు బ్లడ్ రిలేషన్స్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే బ్లడ్ రిలేషన్స్లో దీంట్లో ఎక్కువ ఫోకస్ చేసే ఏరియాస్ బ్లడ్ రిలేషన్స్లో. బ్లడ్ రిలేషన్లో ఎట్లా అంటే కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది, స్టేట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, స్టేట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఓకే,
ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో పాయింటింగ్ టు ఏ పర్సన్ అని ఇస్తాడు. పాయింటింగ్ టు ఏ పర్సన్ అనొచ్చు, పాయింటింగ్ టు ఏ పర్సన్. లేదు అంటే కొన్ని సందర్భాలలో మనకి ఇక్కడ పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అంటాడు. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అనొచ్చు, పాయింటింగ్ టు ఏ పర్సన్ అని కానీ, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ అని కానీ. సో ఇట్లా మనకి బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకు ఒకటి ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ అని ఉంటుంది. కొద్దిగా ఇది ర్యాంకింగ్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయండి మీరు. ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్. సో టైమ్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది, సో టైమ్ సీక్వెన్స్ టెస్ట్, రైట్. అంటే ఇది వచ్చేసి ఎట్లా ఇవ్వచ్చు అంటే మనకి ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ని మనకి కామన్గా రో వైజ్ అడగొచ్చు. ఇదంటే రోస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనకి సో ఆల్ఫాబెట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, ఆల్ఫాబెట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇట్లా మనకి ఫోకస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రైట్. ఇవన్నీ మనకి మీకు ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది టాపిక్ వైజ్ కూడా దీంట్లో, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒకటి మిస్సింగ్ క్యారెక్టర్ అని ఉంటుంది. ఇది కొద్దిగా క్వశ్చన్ ఎక్కువనే ఫోకస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మీరు మిస్సింగ్ క్యారెక్టర్స్కి వెళ్ళండి. సో మిస్సింగ్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అని అంటే మీరు మనకి వెన్ డయాగ్రామ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్లో మీరు ఏం చేయండి అని అంటే ఈ వెన్ డయాగ్రామ్స్లో 2 కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేసుకోండి. ఈ వెన్ డయాగ్రామ్స్లో ఒకటి వచ్చేసి ఏంటి అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఒకటి తీసుకోండి, ఇక్కడ బేసిక్ వెన్ డయాగ్రామ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా దీన్ని అడ్వాన్స్డ్ డయాగ్రామ్స్ అనొచ్చు, లేదు అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. సో అడ్వాన్స్డ్ వెన్ డయాగ్రామ్స్ అనొచ్చు, వెన్ డయాగ్రామ్స్ వీటినే. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇట్లా మీరు వీటికి రిలేటెడ్ సిల్లాజియం కాదు, సిల్లాజియం వేరు, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వేరు. సిల్లాజియానికి లాజికల్ వెన్ డయాగ్రామ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా జాగ్రత్తగా వినండి. అంటే కొన్ని క్లాసెస్లో ఎట్లా ఉంటుంది అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్, అడ్వాన్స్డ్ వెన్ డయాగ్రామ్, సిల్లాజియం అన్నీ ఒకటే అని చెప్పేస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సిల్లాజియం అండ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో అదొకటి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా మనకి ఆర్ఆర్బి దాంట్లో రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్లో క్వశ్చన్ ఎక్కువ ఎక్కడ అడుగుతారంటే కామన్ సెన్స్ టెస్ట్ అని ఉంటుంది. ఓకే, కామన్ సెన్స్ టెస్ట్ రిలేటెడ్, రైట్. సో ఇది కామన్ సెన్స్ టెస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. కామన్ సెన్స్ టెస్ట్ అంటే దీనికి అంటే పర్సన్ యొక్క కామన్ సెన్స్ ఎలా ఉంది అనేది చూస్తాడు, రైట్. కామన్ సెన్స్ అంటే దీనికి పెద్ద లాజిక్ ఏమి ఉండదు, ఎవరికి వాళ్ళు తన ఓన్ నాలెడ్జ్తోని ఈ ఆన్సర్ టిక్ చేయాల్సి ఉంటుంది, కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ టెస్ట్ రిలేటెడ్ కూడా మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలేటెడ్కి సంబంధించిన దాంట్లో కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే బేసిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో బేసిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఓకే, బేసిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అంతే, డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు సిట్టింగ్ అరేంజ్మెంట్. సో బేసిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ ఒకటి. ఇక్కడ మీరు ఏమేమి కవర్ చేయండి అంటే ఒకటి అడ్డు వరుస అంటాడు. అడ్డు వరుస అని అంటే దీంట్లో లీనియర్ అరేంజ్మెంట్ అంటారు దీన్ని. సో దీన్ని లీనియర్ అరేంజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాడు, లీనియర్ అరేంజ్మెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి సర్క్యులర్ అరేంజ్మెంట్ అని ఉంటుంది. సో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఒకటి, లీనియర్ అరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ అరేంజ్మెంట్కి సంబంధించి దీన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీన్ని బేసిక్ సిట్టింగ్ అంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకు డైరెక్షన్ టెస్ట్ రిలేటెడ్ బిట్స్ అడుగుతాడు ఇక్కడ. సో డైరెక్షన్స్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డైరెక్షన్ టెస్ట్ నేను ఇవన్నీ మళ్ళీ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైరెక్షన్ టెస్ట్, ఇక డైరెక్షన్ టెస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి రండి అని అంటే మీరు నాన్ వెర్బల్ రీజనింగ్కి రండి. సో నాన్ వెర్బల్ రీజనింగ్, సో నాన్ వెర్బల్ రీజనింగ్కి రండి. మీరు నాన్ వెర్బల్ రీజనింగ్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎక్కువగా కూడా ఒకటి డాట్ లొకేషన్ అని ఉంటుందండి. సో డాట్ లొకేషన్, సో జనరల్గా డాట్ లొకేషన్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్. సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకి డాట్ లొకేషన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ తర్వాత నెక్స్ట్ డైస్ అని ఉంటుంది. డైస్ క్వశ్చన్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఇది. సో డైస్ రిలేటెడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్. సో
సో వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్ రిలేటెడ్. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కౌంటింగ్ సింబల్స్, అంటే మనకి ఎన్ని చిత్రాలు ఉన్నాయి ఏంటి అని ఇట్లా ఇవ్వడం జరుగుతుంది, కౌంటింగ్ సింబల్స్. సో ఇవి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి. అంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ఏంటి అని అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బీస్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఎక్కువ ఫోకస్ చేసిన టాపిక్స్. రైట్. సో ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్. సో థ్యాంక్ యూ.